ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఏ పనులు చేస్తే జీవితంలో తొందరగా స్థిరపడతారు అన్న విషయాన్ని మనం క్లుప్తంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేషరాశి అంటే మేషరాశికి అధిపతి కుజుడు, ఇది చరరాశి. అందువలన ఏంటంటే వీళ్ళు ఒక పని ప్రారంభించాలన్నా, ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఆ టీంలో కంపల్సరీగా ఒక మేషరాశి వారు ఉండాలి. ఎక్కడ మేషరాశి వారు ఉంటే అక్కడ వేగం ఉంటుంది, తొందరగా ఆ వర్క్ ఫినిష్ అవుతుంది. అయితే ఇక్కడ మేషరాశి వారు అందరినీ కూడా ఒకే విధంగా చూడకూడదు. ఎందుకంటే అందులో మనకి 3 నక్షత్రాలు కనబడుతుంటాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు కూడా ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశి వారిలో ఉంటారు. అయితే ఈ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ స్వభావం కానీ, వాళ్ళు ఆలోచనలు అలవాట్లు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, వర్క్లో వేగం కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు కామన్గా కలిసి మనకి మేషరాశి వస్తుంది. అంటే సృష్టి ప్రారంభం, అంటే ఈ రాశి చక్ర ప్రారంభం అన్నది మేషరాశితో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ పని ప్రారంభించాలన్నా కూడా ఈ మేషరాశి వారు ఆ టీంలో ఉన్న, ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పని తొందరగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించి మేషరాశిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు అశ్విని నక్షత్రానికి అధిదేవతలుగా అశ్విని దేవతలు ఉంటారు. అంటే వీళ్ళు దేవతలకి వైద్యం చేసే నిమిత్తం ఈ దేవతలు వీళ్ళని అశ్విని దేవతల్ని సృష్టించడం జరిగింది. వాళ్ళకి ఒక అతి వేగంగా నడిచే ఒక 3 చక్రాల వాహనాన్ని వాళ్ళకి ఇచ్చడం. అశ్విని దేవతల సింబల్ కూడా జంట గుర్రాలు ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రానికి గుర్తు జంట గుర్రాలు. అంటే ఇక్కడ గుర్రాలు హార్స్ పవర్తో మనం పోలిస్తాం కాబట్టి అతి వేగంగా అవి పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనం కూడా ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఎంబటినే అక్కడికి వెళ్ళడానికి ఆ వాహనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అధిదేవతలుగా ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు ఉండడం వల్ల ఏంటంటే, ఈ నక్షత్రంలో జన్మించిన వాడు ఇతరులకి సహాయం చేసే ఆలోచనలో ఉంటారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏ సహాయం వస్తుందో చేద్దాం రెడీగా ఉన్నట్టుగా ఉంటుంటారు. సో 3వ సంఖ్య వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే ఈ రాశి వారు కూడా ఈ నక్షత్రంలో జన్మించి ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలా ఎర్లీ సెటిల్మెంట్ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే 21వ సంవత్సరం నుంచే వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే 21లో ఈ మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంటారు. అంటే కొద్దిగా వీళ్ళు తొందరగా ఎన్నుకునే ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఇలాంటి కొన్ని సివిల్స్ అలాగే వెళ్ళినప్పుడు 21 ఇయర్స్కే వాళ్ళ ప్రతిభ కనబడి సెటిల్ అయిపోతుంటారు. ఎక్కువగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏంటంటే మెడికల్ వృత్తి కూడా ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది కొద్దిగా సర్జరీకి సంబంధించింది కాబట్టి, న్యూరోకి సంబంధించింది కాబట్టి, అంటే బ్రెయిన్ అశ్విని మేషరాశి అన్నది తల యొక్క భాగాలు చెప్తూ ఉంటుంది. సో అలాగే వైద్య వృత్తిని చెప్తుంటుంది. అది కుజుడు ఈ కేతువు కలిసినప్పుడు సర్జరీ చెప్తుంటుంది. కాబట్టి ఇంకా న్యూరో సర్జన్స్ కానీ, హార్ట్ సర్జన్స్ కానీ ఉంటారు. కాబట్టి డాక్టర్ వృత్తి ఎన్నుకున్న వాళ్ళు మాత్రం కుజుడు యొక్క సంఖ్య 27వ సంవత్సరం 27వ సంవత్సరానికి బాగా సెటిల్ అయిపోతుంటారు. అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నవాడు, అంటే వైద్య వృత్తి అలాంటి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్న వాళ్ళు 27వ సంవత్సరంలో సెటిల్ అయిపోతుంటారు. తొందరగా ఈ టెక్నికల్ రంగంలో వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది సైనిక రంగంలో కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాగ వెళ్ళిన వాళ్ళంతా కూడా 21వ సంవత్సరంలోకే సెటిల్ అయిపోతుంటారు. ఇంకా 27 తర్వాత సెటిల్ అవ్వలేకపోయారంటే అది కొద్దిగా అలా లేట్ అవుతూ టైం పాస్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 21 లేదా 27వ సంవత్సరంలో ఈ మేషరాశి ఈ అశ్విని నక్షత్ర జాతకులు కంప్లీట్గా సెట్ అవుతుంటారు. ఇంకో విధంగా చూసినా ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం దశ సిస్టంలో ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కేతు మహాదశలో ప్రారంభమవుతుంది దశ.
అంటే ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి ఇంచుమించుగా 7 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది, లేదు మూడో పాదంలో జన్మించిన వాళ్ళకు 3 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. అంటే మొత్తం మీద 7 సంవత్సరాల లోపల ఈ పుట్టినప్పుడు ఉన్నటువంటి కేతు దశ అయిపోతే దాని తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే 20 + 7 27 కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళు 27కి సెటిల్ అయిపోతుంటారు. షార్ట్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళు అంటే 21కే సెటిల్ అయిపోతుంటారు అన్నమాట. ఈ విధంగా ఏదన్నప్పుడు కూడా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించి మేషరాశి వాళ్ళు మాత్రం కొద్దిగా ఎర్లీ సెటిల్మెంట్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇదే మేషరాశిలో భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ వాళ్ళ ప్రారంభం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ భరణి నక్షత్ర జాతకులు పుట్టడమే శుక్ర మహాదశలో జన్మిస్తూ ఉంటారు. వీళ్ళు అన్ని రంగాల్లో కానీ వాళ్ళే కొద్దిగా అధికంగా ఊహించుకుంటూ ఎదటవాన్ని చాలా తక్కువ అంచనా వేస్తూ మేము ఏదైనా చేయగలం అనే ఆలోచనలో ఉంటూ వాళ్ళు ఏదైతే ఇష్టపడుతుంటారో ఆ రంగంలో మాత్రమే. అంటే సాధారణంగా ఈ భరణి నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఏదో బీటెక్ పాస్ అయినండి ఏదో మామూలు సాధారణ ఉద్యోగం వచ్చినప్పుడు దానిలో చేరడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏదో ఇంకా పెద్ద గోల్ పెట్టుకొని అది వచ్చినప్పుడు మాత్రమే చేరదామని చిన్న ఉద్యోగాలు వచ్చినప్పుడు వదులుకుంటూ ఉంటారు. ఆ వదులుకోవడమే వీళ్ళ జీవితంలో చాలా మైనస్ పాయింట్గా అవుతూ ఉంటుంది. వచ్చిన ఉద్యోగాన్ని వెంబటనే స్వీకరించి తర్వాత అభివృద్ధికి ప్రయత్నం చేయనప్పుడు మాత్రమే వాళ్ళు జీవితంలో బేగా సెటిల్ అవుతారు. అంటే వీళ్ళు 24వ సంవత్సరానికి కంపల్సరీగా మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి. ఆ 24వ సంవత్సరంలో వచ్చిన ఉద్యోగాన్ని వాళ్ళు స్వీకరించి జీవితంలో కంపల్సరీగా ముందుకు వెళ్తారు. లేదు అది వదిలేసి తర్వాత మంచి వస్తాయిలే అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఏవో గవర్నమెంట్ టెస్టులు లేదంటే ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం జీవితం అలా సెటిల్ అయిపోయి ఇంచుమించుగా 30 ఇయర్స్ కూడా క్రాస్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఎర్లీగా సెటిల్ అవ్వాలంటే మాత్రం 24వ సంవత్సరంలో వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవడం. అలా డిలే అవుతే మాత్రం 32 వరకు కూడా అయిపోతూ ఉంటుంది. అయితే ఈ మేషరాశిలో జన్మించి భరణి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ దశ శుక్రమహాదశతో ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే శుక్రమహాదశ ప్రారంభమవుతుందో వీళ్ళకి కొద్దిగా బాగా సెటిల్మెంట్ అయినటువంటి ఆర్థిక పరంగా బాగా స్థితిగా ఉన్నటువంటి పేరెంట్స్కే జన్మిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ జన్మించడం వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళకి బాల్యం అంతా కూడా ఇంచుమించుగా శుక్రమహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మరి ఒకటో పాదంలో పుట్టినప్పుడు సుమారుగా 17-18 సంవత్సరాలు, మరి రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి 14-15 సంవత్సరాలు, ఈ మూడో పాదం అలా ఒక 10 సంవత్సరాలు, మొత్తం మీద ఏంటంటే ఒక ఆ స్పాన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఈ బాల్యం అంతా కూడా ఎటువంటి ఆర్థికపరమైన లోటు లేకుండా కావలసినవన్నీ సమకూరడం వల్ల ఏంటి వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొద్దిగా లగ్జరీ లైఫ్కి కొద్దిగా హై లైఫ్కి అలవాటు పడడం వల్ల అంటే చిన్న వాటిని బేగా స్వీకరించరు. బాగా కొద్ది మందిలో అంటే పేరెంట్స్ అశ్రద్ధ చేయడం వల్ల కానీ వేరే గ్రహ ప్రభావం వల్ల కానీ కొద్దిగా లవ్ అఫేర్స్ ఎందు కానీ లేదా వ్యసనాలు ఎందు కానీ కొంతమంది ఎఫెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల సాధారణంగా అటు ఉద్యోగానికి కాకుండా అటు వ్యాపారానికి కాకుండా చాలా వరకు 33-34 ఇయర్స్ దాకా కూడా సెటిల్ అవ్వడం ప్రమాదం అవుతుంటుంది సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మరి భరణి నక్షత్ర జాతకులు మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఇటువంటి మార్గంలో వెళ్లకుండా చిన్నప్పటి నుంచి వీళ్ళకి పేరెంట్స్ కూడా వీళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి ఆర్థిక పరంగా ఎక్కువగా వాళ్ళని చూడకుండా మామూలుగా సాధారణ లైఫ్ ఇస్తూ క్రమశిక్షణలో పెంచినప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్లో మన సెటిల్మెంట్ చూస్తాం. ఆ విధంగా చూసినప్పుడు 24 ఇయర్స్గా వీళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. లేని పక్షంలో ఇంచుమించుగా 32-33 కూడా దాటిపోతుంటుంది. అలాగే వివాహం కూడా సాధారణంగా మరి లేట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడినప్పుడు. సో ఈ మేషరాశిలో ఈ భరణి నక్షత్ర జాతకుల మీద మాత్రం కొద్దిగా పేరెంట్స్ శ్రద్ధ పెట్టాలి. కొంత వయసు వచ్చిన వ్యక్తిగతంగా వీళ్ళకు కూడా కొద్దిగా లగ్జరీ లైఫ్ కానీ కొద్దిగా ఈ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా తగ్గించుకొని కొద్దిగా క్రమశిక్షణలో ముందుకెళ్తే వీళ్ళు కూడా ఎర్లీగానే సెటిల్ అవుతారు. ఇక కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల కన్నా కృత్తికా నక్షత్రం అన్నది చాలా పవర్ఫుల్ నక్షత్రం. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏ విద్యనా కానీ ఎటువంటి కష్టమైన విద్యనా కానీ చాలా తొందరగా నేర్చుకుంటారు అన్నమాట. ఎందుకంటే కృత్తికా నక్షత్రం అన్నది ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే దేవతలకి సైన్యాధ్యక్షుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం అవడం వల్ల అతను 8 సంవత్సరాలకే
అన్ని విద్యలు నేర్చుకొని రాక్షస సంహారం చేశాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు చాలా ఎర్లీగా విద్య నేర్చుకొని ఇంచుమించుగా వీళ్ళు కూడా 21 లేదా 23 ఇయర్స్కి మంచి పొజిషన్లోకి రావడం జరుగుతుంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా పెద్ద గోల్ పెట్టుకొని తొందరగానే స్వీకరిస్తూ ఉంటారు. బట్ ఏదన్నా సరే ఎస్ఆర్నో ఒకే క్షణంలో తేల్చి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే మరి రవి యొక్క నక్షత్రం అవటం వల్ల మేషరాశిలో రవి ఉచ్చ పొందడం ఇవన్నీ కూడా ఈ కృత్తికా నక్షత్ర జాతకులు చాలా తొందరగా జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమంది అటు స్వతంత్ర భావాలు ఉంటూ మేము ఒకరి కింద ఉద్యోగం చేయం, మేమే 10 మందికి ఉపాధి కల్పిస్తామన్న ఫందాలో కొంతమంది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం 36 ఇయర్స్ కూడా ప్రారంభ జీవితం కొంతవరకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వేస్ట్ అవుతుంది. ఇలా ప్రజాసేవ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కొద్దిగా అలా వేస్ట్ చేసుకుంటూ 36వ సంవత్సరం తర్వాత మాత్రం చాలా ఉన్నత స్థాయిలో మరి రాజకీయ నాయకులు కావనివ్వండి, ఈ పొలిటికల్ లీడర్స్ కావనివ్వండి, లేదా మంచి నాయకులుగా ఎదుగుతూ స్వతంత్రంగా 10 మందికి ఉపాధి కల్పించే అవుతారు. వీళ్ళు లేటుగా ప్రారంభ జీవితం అంతా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడి తర్వాత జీవితాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ మేషరాశి ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఎప్పుడూ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు, ధనం సంపాదించే కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు. వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగంలో వైద్య వృత్తి, పోలీస్ డిపార్ట్మెంటు, సో అలాగే ప్రైవేట్ పరంగా చూసుకున్నప్పుడు రియల్ ఎస్టేటు, ఈ రంగంలో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది మేషరాశి వారు. కొద్దిమంది మాత్రం జీవితంలో వాళ్ళే ఎక్కువగా ఊహించుకుంటూ ఏది చేయకుండా ఉన్నటువంటి మాత్రం లైఫ్ చాలా జీవితం చించుమించుగా 50-60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటారు. అయితే తొందరగా సెటిల్మెంట్ అయ్యే జాతకులు మాత్రం ఈ మేషరాశి వారు మాత్రమే అని చెప్పొచ్చు. అయితే మేషరాశి వారు ఏ నక్షత్రంలో, మనం ఇందాక చెప్పుకున్న 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా సూర్య భగవాన్ని పూజించుకోవడం వల్ల, ప్రతి శనివారం నియమంగా ఉండడం వల్ల, అలాగే వాళ్ళు ధరించవలసినటువంటి రత్నం మరి అశ్విని నక్షత్ర జాతకులైతే కంపల్సరిగా ఈ వైడూర్యం ధరించవచ్చు. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులైతే కెంపు ధరించవచ్చు. కానీ భరణి నక్షత్ర జాతకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వజ్రాన్ని ధరించకుండా ఉండడమే మంచిది. సో ఈ విధంగా ఏ రంగంలో ఉన్న టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కేవలం మేషరాశి అందే ఉంటారు. అయితే వీళ్ళు క్రమశిక్షణతో మెలిగినప్పుడు మాత్రమే జీవితంలో పైకి వెళ్తారు. ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా కూడా జీవితంలో ఖచ్చితంగా దెబ్బతింటారు. అయితే వీళ్ళు సంపాదించిన ధనమే వీళ్ళకి శత్రువుగా మారుతుంటుంది. వీళ్ళ జీవితంలో ఎదిగే కొద్దీ దగ్గర బంధువులే వీళ్ళకి శత్రువులుగా మారుతూ ఉంటారు. అలాగే వైవాహిక జీవితం కంపల్సరీగా బాగుంటుంది. వృత్తిపరంగా మాత్రం అనేక మంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని దైవ కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి వెచ్చించినప్పుడు వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎవరికన్నా ధనం ఇచ్చినా, ఆర్థిక సహాయం చేసినా, ఏ విధమైన ఉపయోగం చేసినా కూడా కంపల్సరీగా వాళ్ళు శత్రువులుగా మారుతారు. అలాగే ఈ రాశివారు ఇంకా ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, మీ దగ్గర ఎవరైతే సహాయకులుగా ఉంటారో, ఎవరైతే అసిస్టెంట్లుగా ఉంటారో, ఎవరైతే మీ వద్ద వృత్తి నేర్చుకుంటారో వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీ గుట్టంతా ఎదుటివారు చెప్పి మీ పతనానికి, మీ యొక్క అధోగతి పాలనకి నష్టం అవుతుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీ వృత్తి వ్యాపార రహస్యాలు ఎవరికి చెప్పకండి. ముఖ్యంగా దగ్గర బంధువుల్ని నమ్మితే కంపల్సరీగా జీవితంలో మోసపోతారు. ఏదైనా అన్ని రాశుల కన్నా మేషరాశి వారు అత్యధికంగా అభివృద్ధి చెందే రాశులు. వీళ్ళు ఉద్యోగపరంగా కన్నా స్వతంత్రంగానే ఎక్కువగా రాణించగలుగుతుంటారు. ముఖ్యంగా రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందే వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటారు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా
అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మజాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయి అన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.